ఇలాంటి సమావేశాలు మన సమాజానికి చాలా అవసరం. ఈరోజు మీ నేతృత్వంలో అండర్ 18 అసెంబ్లీ సమావేశాలలో డ్రగ్ అబ్యూజ్ బిల్, అదేవిధంగా అండర్ 18 హెడ్ క్వార్టర్స్ బిల్తో పాటు శాసనసభలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు వాటికిచ్చే సమాధానాలతో పాటు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను కూడా మనం చర్చించుకోవాలి. ప్రతిపక్షాలకు ప్రశ్న అడగడం, ప్రభుత్వాన్ని నిలదీయడం అనేది వాళ్ళ బాధ్యత. ప్రజాస్వామ్యంలో స్పీకర్ రైట్ హ్యాండ్ సైడ్ ట్రెజరీ బెంచెస్ ఉంటాయి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అపోజిషన్ బెంచెస్ ఉంటాయి. లీడర్ ఆఫ్ అపోజిషన్, లీడర్ ఆఫ్ ద హౌస్ ఇద్దరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉంటాయి. లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇష్యూస్ లేవనెత్తడానికి ఎప్పుడైనా వారు చేయెత్తినప్పుడు స్పీకర్ గారు వారికి మాట్లాడడానికి, ప్రశ్నించడానికి అవకాశం ఇవ్వాలి. అదే సందర్భంలో లీడర్ ఆఫ్ ద హౌస్ బాధ్యతాయుతంగా ప్రభుత్వం యొక్క విధానాలను చెప్పాలి. ప్రధానంగా సభను నడిపించే బాధ్యత లీడర్ ఆఫ్ ది హౌస్ మీదనే ఉంటుంది. శాసనసభ సమావేశాలను ఎప్పుడైనా బాధ్యతాయుతంగా నిర్వర్తించడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత. ప్రభుత్వం చేసే నిర్ణయాలను ప్రజలకు చేరవేయడానికి ఇది ఒక మంచి వేదిక. కాబట్టి ఎప్పుడు కూడా ప్రతిపక్షాలు ఒకవేళ సమస్యల తీవ్రతను బట్టి నిరసన తెలిపినా, ఆందోళన చేసినా కూడా ప్రభుత్వం సమన్వయంతో సమస్యలకు సరైన సమాధానం చెప్పుకుంటూ ప్రతిపక్షాలను సమన్వయం చేసుకొని సభను నడిపించడానికి చూడాలి. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు రాష్ట్రంలో, దేశంలో జరుగుతున్న పరిణామాలు సభల్ని ఏ రకంగా వాయిదా వేయాలనే విధానంలో సభలు జరుగుతున్నాయి. కానీ మీ అండర్ 18 ఒక మంచి స్ఫూర్తిని, ప్రశ్నించే విధానము, జవాబు చెప్పే బాధ్యత, ఈ రెండింటిని కూడా స్ఫూర్తిదాయకంగా నిర్వహించినందుకు మిమ్మల్ని అందరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా.